భారత-పాక్ సరిహద్దు అంటేనే ఉధృత పరిస్థితులకు నెలవు. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. బార్డర్లో 125 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను పూర్తి చేసింది. ఇకపై పాక్ తోక జాడిస్తే దబ్బిడి దిబ్బిడే ఉంటుందని రక్షణ శాఖ మంత్రి ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ పాకిస్తాన్ ఇండియా సరిహద్దులో భారత్ ఇచ్చిన ఆ కొత్త ప్లాన్ ఏంటి? కంప్లీట్ అయిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులేంటి? ఇండియా పెద్ద ప్లాన్ సక్సెస్. 125 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి. పాకిస్తాన్ చైనాకు దబ్బిడి దిబ్బిడే. భారత-పాక్ సరిహద్దు అంటేనే ఉధృత పరిస్థితులకు నెలవు. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. భారత-పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో 125 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. వాటిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన రోడ్లు, మాడ్యులర్ వంతెనలు, సొరంగాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 5,000 కోట్లు. వీటితో సైన్యం సరిహద్దుకు వేగంగా చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి. 1960లో స్థాపితమైన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గతంలో పెద్దగా పనులు చేయలేదు. తాజాగా 23 రోడ్లు, 93 వంతెనలు, 4 ఇతర ప్రాజెక్టులు సరిహద్దు రక్షణను బలపరిచే విధంగా రూపొంది ఉన్నాయి. రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులపై ఈ పనులు చేపట్టింది. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన గల్వాసు యుద్ధ స్మారకాన్ని రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. హిమాలయ ప్రాంతాలలో కూడా ఇంజనీరింగ్ అద్భుతాలు చోటు చేసుకున్నాయి. లడ్డాఖ్ ప్రాంతంలో దౌలత్ బేగ్ నుంచి 50 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడం ఎంతో కీలకం. ఈ ప్రాజెక్టు సియాచిన్ పరిస్థితులను కాపాడేందుకు సంబంధించినది. 920 మీటర్ల పొడవైన సొరంగం కూడా నిర్మించబడింది. ఇది సైన్యానికి ఏకకాలంలో వేగంగా ప్రాథమిక స్థితికి చేరుకోవడంలో సహాయపడుతుంది. ఉత్తరాఖండ్, కుమాయు, నార్త్ సిక్కిం, మిజోరాం వంటి క్లిష్ట పరిస్థితుల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ద్వారా కేవలం సైనికుల కోసం మాత్రమే కాకుండా ప్రజలకు కూడా నిత్యావసర సదుపాయాలు అందించడం లక్ష్యంగా ఉంది. ప్రజలు సరిహద్దుకు సమీపంలోని ప్రాంతంలో నివసించడానికి వీలుగా మారింది. మరోవైపు పాకిస్తాన్ భారత్పై ఎప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. భారత్ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిన పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థలు, వాటి నాయకులు మార్పు రావడం లేదు. భారత్పై ముష్కరుల కుట్రలు ఆగడం లేదు. తాజాగా మరో ముష్కర గ్రూపు ప్లాన్ చేస్తున్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ మద్దతున్న ఉగ్ర సంస్థలు లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్లకు చెందిన ఉగ్రవాదులు ఇటీవల భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ టార్గెట్ చేసిన బహవల్పూర్లోని జైష్ ప్రధాన ఆఫీసులో ఈ సమావేశం జరిగింది. గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. అయితే భారత్లో మరో దాడి జరిపేందుకు ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ మరో ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తుందని నిధులు సేకరిస్తోంది. పాక్ మద్దతున్న ఉగ్రవాద కార్యకలాపాలు జమ్మూ కాశ్మీర్లో ఆందోళనకరమైన స్థాయి పెరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. తాజాగా భయంకరమైన ఈ 2 ఉగ్ర సంస్థల ముష్కరులు భేటీ కావడంతో సమన్వయంతో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సూచనలు వెలువడుతున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం ఈ ఉగ్రవాద సంస్థలు సెప్టెంబర్ నెల నుంచి భారత్లోకి చొరబాట్లు పెంచాయి. అలాగే గూఢచార్యం, సరిహద్దు రవాణా పెరిగిందని ఉగ్రవాదులకు పాకిస్తాన్కు చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఐఎస్ఏ సహాయం చేస్తున్నట్టు గుర్తించారు. లష్కరే, జైషే ఉగ్రవాద సంస్థలకు చెందిన బృందాలు కాశ్మీర్లోకి ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల మీటింగ్కు సంబంధించి బయటకొచ్చిన ఫోటోలలో లష్కర్-ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కూడా ఉన్నారు. జైషే కమాండర్లతో పాటు అతడు కనిపిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన ఆ 2 ఉగ్రవాద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ అనుమానాలు నిజమయ్యాయి. నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉన్నది. పాకిస్తాన్ మద్దతు ఉన్న ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన ముష్కరులు సమావేశం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సేనలు పీఓకేలోని రావల్కోట్లో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేసి కూల్చివేసింది. అయితే ఉగ్రవాదులు తిరిగి వీటిని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్ టార్గెట్ చేసిన ఉగ్రవాదుల స్థావరాలలో బహవల్పూర్లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయం కూడా ఉంది. దీనిని కూడా పునర్నిర్మాణాన్ని ఉగ్రవాదులు చేపట్టినట్టుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. పాక్ ఇండియా సరిహద్దు సమీపంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే వాటిని జాతికి అంకితం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తలుచుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసమే చేసి ఉండేవాళ్ళమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కానీ మన సైన్యం సంయమనం పాటించిందని, క్రమశిక్షణతో వ్యవహరించి అవసరమైన చర్యలు మాత్రమే తీసుకున్నదని తెలిపారు. ఉగ్రవాద ముప్పును తీవ్రతరం చేయకుండా గట్టి బుద్ధి చెప్పిందని అన్నారు. బార్డర్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కనెక్టివిటీ అనేది కేవలం రోడ్లు లేదా నెట్వర్క్లు మాత్రమే కాదని, అది దేశ భద్రతకు వెన్నెముక అని స్పష్టం చేశారు. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి అని, దేశ సేవలో ప్రాణాలు కోల్పిన వీరులకు ఈ అభివృద్ధి ప్రాజెక్టులు అంకితమని చెప్పారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు బీఆర్ఓను రాజ్నాథ్ అభినందించారు. గతంలో ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఉత్పత్తి, ఎగుమతి దేశంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. और इस संबंध में मैं ऑपरेशन सिंदूर की चर्चा यहाँ पर जरूर करना चाहूंगा। अभी कुछ ही महीने पहले हमने देखा जब पहलगाम के दुर्दांत आतंकी हमले का जवाब देते हुए हमारी आर्म फोर्सेस ने ऑपरेशन सिंदूर को प्रभावी तरीके से अंजाम दिया, तो आतंकियों का क्या हश्र किया ये दुनिया जानती है। वैसे करने को तो हम बहुत कुछ कर सकते थे, लेकिन हमारी सेनाओं ने पराक्रम के साथ साथ धैर्य का भी परिचय देते हुए उतना ही किया जितना कि आवश्यक था। इतना बड़ा ऑपरेशन इसलिए संभव हो पाया क्योंकि हमारी कनेक्टिविटी स्ट्रांग थी। हमारी आर्म्ड फोर्सेस के पास सही समय पर लॉजिस्टिक्स को पहुंचाया जा सका। बॉर्डर एरियाज के साथ भी हमारी कनेक्टिविटी बनी रही, जिसने ऑपरेशन सिंदूर को ऐतिहासिक सफलता दी है। 10 ఏళ్ల క్రితం 1000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 24,000 కోట్లకు చేరాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్తో కలిసి బీఆర్ఓ అభివృద్ధి చేసిన క్లాస్ 70 మాడ్యులర్ బ్రిడ్జిలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ భద్రతలో బీఆర్ఓ పాత్రను గుర్తించి 2025-26 బడ్జెట్లో వారికి కేటాయింపులను 7,146 కోట్లకు పెంచినట్లు తెలిపారు. అయితే పాతకాలంలో అటువంటి రోడ్లు, వంతెనలు లేకపోవడం వల్ల భారత సైన్యం సరిహద్దుకు చేరుకోవడంలో జాప్యమయ్యేది. గత యుద్ధాలలో నష్టాలకు కారణమైంది. ఈ కొత్త నిర్మాణాలు సైన్యం వేగంగా కదలడానికి దోహదపడతాయి, తద్వారా భద్రతా పరిస్థితులను బలోపేతం చేస్తాయి. సంస్థాగత, వ్యూహాత్మకమైన అభివృద్ధి భారత సరిహద్దు భద్రతలో కీలక పాత్ర పోషించనున్నాయి. భవిష్యత్తులో ఇదే విధంగా ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కొనసాగుతుంది.